ఓకే. సో ఎక్కడ ఉంటాయి? ఏ వెబ్సైట్లో మనం తీసుకుంటాము డొమైన్ అండ్ హోస్టింగ్? గోడాడీ, హోస్టింగర్, బ్లూ హాట్, ఇవన్నీ ఎస్ఎస్ఎల్ సెక్యూర్డ్ సాకెట్ లేయర్ కి సంబంధించిన వెబ్సైట్స్ అన్నమాట. సో ఇక్కడ తీసుకుంటే మనం డొమైన్ అండ్ హోస్టింగ్ ఎప్పుడైనా కూడా ఓన్లీ ఒక వెబ్సైట్ నుంచే తీసుకోవాలి. ఎప్పుడైనా కూడా డొమైన్ ఒక చోట, హోస్టింగ్ ఒక చోట తీసుకుంటే చాలా అంటే చాలా ప్రాబ్లం ఫేస్ చేస్తాం. ఓకే. సో దట్స్ ద రీజన్ డొమైన్ అనేది, హోస్టింగ్ అనేది ఒకే వెబ్సైట్కి వెళ్ళి తీసుకోవచ్చు. జస్ట్ నేను మీకు ఒక్కసారి, ఎవరు మాట్లాడేది? హోస్టింగర్. ఒకసారి హోస్టింగర్ సైట్కి వెళ్ళి చూపిస్తాను అసలు వెబ్సైట్కి ఎలా తీసుకోవచ్చు ఏంటి అనేది. బికాస్ నేను ఇప్పుడు మీకు చూపించేదంతా కూడా ఫ్రీ డొమైన్ అండ్ హోస్టింగ్ ఎలా చేసుకోవచ్చు అనేది చూపిస్తాను కాబట్టి. ఓకే. ఓకే. హోస్టింగర్ అనేది ఒక వెబ్సైట్ అన్నమాట. బోత్ డొమైన్ అండ్ హోస్టింగ్ ని మనం పర్చేస్ చేసుకోవడానికి. ఇక్కడ ప్లాన్స్ చూస్తున్నారు కదా, సింగిల్, ప్రీమియం, బిజినెస్ అండ్ క్లౌడ్ స్టార్టప్, ఇలాంటివన్నీ కనిపిస్తున్నాయి కదా. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్లాన్స్ ఉంటాయి. అవి పర్ మంత్ ఉన్నాయి, చూసారో లేదో. పర్ మంత్. ఓకే. పర్ మంత్ ఇక్కడ ₹89 అనేది, ₹139 పర్ మంత్. 3 months ఫ్రీ వస్తుంది అనమాట. ఇదొకటి. అండ్ నెక్స్ట్ బిజినెస్, దానికి కూడా 3 months ఫ్రీ వస్తుంది. ఆ తర్వాత వెయిట్ ఏ సెకండ్, క్లౌడ్ స్టార్టప్ వస్తుంది. సో క్లౌడ్ స్టార్టప్ కి కూడా 3 months వరకు ఫ్రీ ఉందన్నమాట. సో ఇవన్నీ మనం పే చేసి తీసుకోవాలి. దట్స్ ద రీజన్ అట్ ఫస్ట్ మనం ఎలా క్రియేట్ చేయాలి ఏంటి అనేది పూర్తిగా తెలుసుకోగలిగితే అప్పుడు మనకి ఈజీ అవుతుంది. సో ఇక్కడ ఏంటి అంటే మనకి ఇక్కడ డొమైన్ అనేది ఇస్తారు. సో డొమైన్ అంటే ఏంటి? నేమ్ ఆఫ్ ద వెబ్సైట్. మనం ఏదైతే యూనిక్ గా తీసుకోవాలనుకుంటున్నామో అది డొమైన్. ఓకే. ఆ డొమైన్ తో పాటు హోస్టింగ్ అనేది ఫ్రీ ఆఫ్ కాస్ట్ కి వస్తుంది అనమాట. లేదు మనం ఎక్కువగా కావాలి అనుకుంటే అది కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. లేదు నాకు సెక్యూర్డ్ గా కావాలి అని అనుకుంటే సెక్యూర్డ్ గా తీసుకోవచ్చు. అంటే ఇక్కడ మనకి ఏమి ఇస్తాడు? షేర్డ్ అనేది ఫ్రీగా ఇస్తాడు. షేర్డ్ అనేది కంపెనీస్ కి బెటరా? కాదు కదా. దట్స్ ద రీజన్. అది వద్దు అనుకుంటే మనం డెడికేటెడ్ కానీ విపిఎస్ కానీ తీసుకోవాలి. సో అవి వాటికి కూడా మనం పే చేసుకోవాలి. ఆన్ అరౌండ్ ఒక వెబ్సైట్ ని మనం రన్ చేయడానికి 4000 నుంచి 6000 వరకు పర్ ఇయర్ అనేది మనకి కాస్ట్ అవుతుంది అనమాట. ఆల్మోస్ట్ హోస్టింగర్ అనేది ఇలా ఉంది. గోడాడీ కూడా ఇలాగే ఉంటుంది కొంచెం. దాని పర్చేస్ ప్రైజెస్ కూడా ఇలాగే ఉంటుంది. ఓకే. నేమ్‌షిప్ కూడా బావుంటుంది. అది కూడా ట్రై చేయొచ్చు. బట్ బాగా మోస్ట్ డిమాండింగ్‌లో ఉన్నవి గానీ, లేకపోతే ఎక్కువగా యూజ్ చేసే డొమైన్స్ అవి, ఐ మీన్ ఎక్కువగా క్రియేట్ చేసే వెబ్‌సైట్స్ అన్నీ కూడా గోడాడీ అండ్ హోస్టింగర్ ద్వారానే ఉంటాయి ఎక్కువగా. ఓకే. ఏది ఫ్రీ ఆఫ్ కాస్ట్ అయితే ఉండవు. దట్స్ ద రీజన్ మనం ఇక్కడ పే చేయాలి కాబట్టి, ఇప్పుడు మనం ఫ్రీ వెర్షన్ ఎలా చేసుకోవాలి అనేది చూస్తాం. రికార్డింగ్ అవుతుంది కదా గైస్? తెలుస్తుందా మీకు రికార్డింగ్ అవుతుందా లేదా అనేది? ఎస్, రికార్డింగ్ అవుతుంది. ఈజ్ ఇట్ క్లియర్? డొమైన్ అండ్ హోస్టింగ్ గురించి అర్థమైందా? ఎలా తీసుకుంటాం ఏంటి అనేది అర్థమైంది కదా. సో గోడాడీ, హోస్టింగర్ ఇవి వదిలేసి ఇప్పుడు మనం ఫ్రీ కాస్ట్ కి ఎలా చేసుకోవచ్చు అనేది చూద్దాం. ఓకేనా? ఇన్ఫినిటీ ఫ్రీ. నోట్ చేసుకోండి అందరూ కూడా. వెబ్సైట్ నేమ్ ఇన్ఫినిటీ ఫ్రీ. ఇక్కడ మనం ఫ్రీ డొమైన్ అనేది తీసుకుంటాం అన్నమాట. మళ్ళీ ఒక్క స్పెల్లింగ్ మిస్టేక్ తప్పొచ్చినా కూడా రాదు. దట్స్ ద రీజన్. జాగ్రత్తగా నోట్ చేసుకోండి, ఏం నోట్ చేసుకోవాలన్నా కూడా. ఓకేనా?
చూసారా ఇక్కడ స్పాన్సర్డ్ అని వస్తున్నాయి కదా, ఆ స్పాన్సర్డ్ అని వచ్చినవన్నీ కూడా గూగుల్ యాడ్స్ అన్నమాట అవన్నీ కూడా. ఓకే. శశి, చెప్పు. మధ్యలో డిస్టర్బ్ చేస్తానా, సారీ. ఇవన్నీ మొబైల్ ద్వారా చేసుకోవచ్చా? ఇప్పుడు నువ్వు చేస్తున్నావు కదా వెబ్సైట్ క్రియేట్ చేయడం, మొబైల్ ద్వారా అవుద్దా? చేసుకోవచ్చు, చేసుకోవచ్చు. అట్ లాస్ట్ చూపిస్తాను ఎలా చేసుకోవాలో. ఆల్రెడీ నేను ఫేస్బుక్ యాడ్స్ చెప్పినప్పుడు ఫేస్బుక్ యాడ్స్లో చాలా క్లియర్గా చెప్పాను ఏంటంటే అదే బ్రౌజర్ మోడ్లో పెట్టుకొని చెయ్యొచ్చు అని. ఓకే. ఓకే. నేను కూడా చేశాను, అవుతుంది. ఓకే. ఓకే. వెబ్సైట్ అనేది త్రూ మొబైల్ ద్వారా మనం క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే. ఓకే. అండ్ ద నెక్స్ట్ థింగ్ ఇస్, ఒక్కసారి సో ఇక్కడ చూస్తున్నారు కదా ఇన్ఫినిటీ ఫ్రీ. నేమ్ నోట్ చేసుకోండి గైస్, మర్చిపోవద్దు. ఇక్కడ వచ్చేసి మనకి అకౌంట్ లేదు కాబట్టి రిజిస్టర్లోకి వెళ్ళాలన్నమాట ఇక్కడ. ఓకే. ఓకే. ఇక్కడ నా మెయిల్ ఐడి అనేది ఇస్తున్నాను అండ్ ఇక్కడ ఒక పాస్వర్డ్ని కూడా ఇవ్వమంటుంది. పాస్వర్డ్ని కూడా ఇస్తున్నా. ససి affiliate. Password protect this account, store securely, autofill them. No. ఆల్రెడీ మనం ఓన్గా చూస్ చేసుకోవాలి అని ఇక్కడ ఇవ్వండి. ఆల్రెడీ గూగుల్ అయితే ఒక పాస్వర్డ్ని ప్రొవైడ్ చేస్తుంది, గూగుల్ మేనేజరు. బట్ నాకు అది వద్దు అని చెప్పి నేనైతే ఇక్కడ నా ఓన్గా చూస్ చేసుకుంటాను అని చెప్పాను అనమాట. ఐ వాంట్ టు చూస్ మై ఓన్ అని పెట్టాను. ఓకే. తర్వాత ఒక క్యాపిటల్ లెటర్ ఇవ్వండి, మిగతావన్నీ స్మాల్ ఇవ్వండి, స్పెషల్ క్యారెక్టర్ ఒకటి యూజ్ చేయండి. ఓకే. స్పెషల్ క్యారెక్టర్ అండ్ నంబర్స్ వీటన్నిటిని యూజ్ చేయండి. ఓకే. చూద్దాం. నాకు కూడా ఎప్పుడో క్రియేట్ చేశాను కదా, ఇక్కడ కండిషన్స్ ఏంటి అనేది గుర్తులేదు. ఇప్పుడు నేను సైన్ అప్ చేస్తున్నాను గైస్. ఓకేనా. నా మెయిల్ ఐడి ఇచ్చాను అండ్ ఇక్కడ ఒక పాస్వర్డ్ క్రియేట్ చేశాను. ఆ పాస్వర్డ్ ఏదైతే ఉందో కింద కన్ఫర్మ్ చేశాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కోమలిని తీసుకుందాం. కోమలి పాస్వర్డ్ ఎలా పెట్టుకోవచ్చు? కే క్యాపిటల్ ఇచ్చి కోమలి అని ఇచ్చేసి టైప్ చేసేసి @2025 అని ఇవ్వచ్చు. ఓకేనా. మీకు ఎగ్జాంపుల్కి చెప్తున్నాను. అదిగో పాస్వర్డ్ మస్ట్ బీ బిట్వీన్ 8 and 16 క్యారెక్టర్స్. సో నేను చాలా చిన్నది ఇచ్చాను అక్కడ పాస్వర్డ్. టర్మ్స్ అండ్ కండిషన్స్ యాక్సెప్ట్ చేయలేదు, అది కూడా యాక్సెప్ట్ చేయాలి. ఓకే. ఒకసారి ఇక్కడ మళ్ళీ పాస్వర్డ్ 64 అంటుందా? 64 క్యారెక్టర్స్ అంటుందా శశి? అప్ టు అండి, ఖచ్చితంగా ఏం కాదు. అప్ టు 64 ఓకే. క్యారెక్టర్స్ మధ్యలో ఉండొచ్చు. ప్రతి ఒక్కరు 64 క్యారెక్టర్స్ అంటే గుర్తుపెట్టుకోలేం కదా. సో అవునవును, అది మనకి నచ్చినది ఇవ్వచ్చు. అండ్ మీరు ఏదైనా పాస్వర్డ్స్ అవి ఇచ్చినప్పుడు వెంటనే నోట్ చేసుకోండి మర్చిపోకుండా. ఇక్కడ టర్మ్స్ అండ్ కండిషన్ కి బాక్స్ చూపిస్తుంది. ఆ బాక్స్ ఇందాక మనం క్లిక్ చేయలేదు, అది కూడా క్లిక్ చేయాలి. ఓకే. అది క్లిక్ చేసి సైన్ అప్ ఇస్తాం. ఇప్పుడు చూద్దాం యాక్సెప్ట్ చేస్తుందా. ఎస్, సైన్ అప్ ఇచ్చింది. ఒక్కసారి ఉండండి, నేను నా పాస్వర్డ్ అనేది సేవ్ చేసుకుంటాను, మర్చిపోతాను కదా. సో పాజ్లో పెడతాను అందాక, అంటే రికార్డింగ్ అవుతుంది కదా, దట్స్ ద రీజన్ పాజ్లో పెట్టాను. మీకు చూసినా నాకు ఇప్పుడు ఏం ప్రాబ్లం లేదు కానీ తర్వాత మనకి ఇప్పుడు మెయిల్ వస్తుంది అనమాట. ఓకే. నా పాస్వర్డ్ చూసారు కదా. సో అలాగా ఇది మా సిస్టర్ది కదా, నేను అయితే నార్మల్గా అయితే గూగుల్ సేవ్ చేసేసుకుంటా. ఓకే. ఇప్పుడు వచ్చేసి మనకు ఒక మెయిల్ వచ్చింది. నేను ఇప్పుడు ఏదైతే ససి ఎఫిలియేట్ అని ఇచ్చానో ఆ ససి ఎఫిలియేట్ అనే దానికి నాకు ఒక మెయిల్ వచ్చింది. ఆ మెయిల్ గ్రూప్లో షేర్ చేస్తాను ఉండండి, స్క్రీన్ షాట్ తీసుకుని. వెరిఫై మెయిల్ ఐడి వస్తుంది అంతే గైస్.
ఒక్కసారి అది కూడా చూపిస్తాను. బి ఆన్లైన్. వన్ సెకండ్. అది కూడా చూపించడానికి నేను మొబైల్ తీస్ జాయిన్ అవుతున్నా. ఓ మొబైల్తో జాయిన్ అయినా కష్టమే. Recording in progress. మొబైల్తో మొబైల్‌తో చూపించట్లేదులే. చూపించట్లేదులే. ఎందుకు ఎందుకు అంటే అంటే ఇక్కడ ఇక్కడ మళ్ళీ నేను మళ్ళీ నేను హోస్ట్ హోస్ట్ మార్చాలి. మార్చాలి. ఓకే. ఓకే. జస్ట్ జస్ట్ మనకన్నిటికీ మనకన్నిటికి వెరిఫికేషన్ మెయిల్ ఎలా మెయిల్ అయితే ఎలా వస్తుందో అలాగే మొబైల్కి కూడా ఐ మీన్ మనకి ఏదైతే మెయిల్ ఐడి ఇచ్చామో ఆ మెయిల్ ఐడికి కూడా మనకు ఒక వెరిఫికేషన్ లింక్ వస్తుంది. ఆ లింక్ని ఓపెన్ చేయడమే. అక్కడ వెరిఫై ఈమెయిల్ ఐడి అని వస్తుంది. మోస్ట్లీ నా స్క్రీన్ మీకు కనిపిస్తుంది అనుకుంటున్నాను. చూడండి, ఇక్కడ చూపిస్తాను మీకు. ఇదిగో వెరిఫై ఈమెయిల్ ఐడి అని వచ్చిందా? నా మెయిల్కి వెళ్తే అది క్లిక్ చేయడమే అంతే. ఓకే. ఓకే. మనం ఇప్పుడు ఐడిపిలో జాయిన్ అయినప్పుడు ఎలా అయితే లాగిన్ అవుతున్నామో అలాగే. ఓకే. అప్పుడు మళ్ళీ నన్ను ఇక్కడైతే లాగిన్ అవ్వమంటుంది. ఎందుకంటే నేను ఇక్కడ లాగిన్ అయ్యి లేను కదా. దట్స్ ద రీజన్ ఇక్కడ లాగిన్ అవ్వమంటుంది. ఇప్పుడు మనం స్క్రీన్కి వెళ్ళిపోదాం. ఓకే. ఓకే. స్క్రీన్ కనిపిస్తుంది కదా గైస్? యెస్. ఎస్. చూసారా లాగౌట్లోకి వెళ్ళింది. వెరిఫికేషన్ మెయిల్ ఐడి అయిపోయింది. లాగౌట్ చేస్తున్నాం. మళ్ళీ లాగిన్ ఇక్కడే అవుతున్నాం. ఓకే. సైన్ ఇన్. ఓకేనా? ఇప్పుడు సైన్ ఇన్ వాడుతున్నా. ఇందాక రిజిస్టర్ వాడాను. ఇప్పుడు సైన్ ఇన్ వాడుతున్నా. ఏమిచ్చాను మర్చిపోయాను. చూద్దాం. రే, మర్చిపోలేదు, గుర్తుపెట్టుకున్నాను. డాష్బోర్డ్కి వెళ్దాం. జస్ట్ ఇన్ఫినిటీ ఫ్రీ మీద ప్రెస్ చేశాను అంతే. ఎందుకమ్మా లాగిన్ అవ్వమ్మా, నన్ను బాధ పెట్టుకో. అయిపోయిందే తల్లి, ఎన్నిసార్లు రీసెండ్ చేస్తావు నాకు? మళ్ళా లాగిన్ ఎందుకు వస్తుంది కుకే? కుకీ అక్కడ ఆగిపోయింది. సో దట్స్ ద రీజన్. అది మళ్ళీ నన్ను లాగిన్ అని అడుగుతుంది. ఇక్కడ నేను ఈ పేజ్ అనేది క్లోజ్ చేసి లాగిన్లోకి వెళ్తున్నా. ఓకే. నా క్యాష్ ఎక్కడే ఉండిపోయింది. దట్స్ ద రీజన్. అది మళ్ళీ మళ్ళీ లాగిన్ అవ్వ అంటుంది. నాకేం వద్దే, నువ్వు లాగౌట్ అయిపో. సెషన్ అయితే 8 minutesలో ఎండ్ అయిపోతుంది. ఎండ్ అయిపోయాక మళ్ళీ రీజాయిన్ అవ్వండి సేమ్ దాంతో. ఓకే. ఓకే. శశికళ, ఎన్నిసార్లు వెరిఫై చేయాలమ్మా? ఓకే. మొబైల్లో కూడా లాగిన్ అవుతున్నాను. ప్లీజ్ వెయిట్. ఓ మై గాడ్, ఇందులో నాది చాలా ఉన్నాయి. అది కూడా కొట్టుకుంటుంది. అప్పుడే 2 సార్లు యూజ్ చేస్తాను నేను దాన్ని.
మొత్తం 3 అకౌంట్స్ ఉన్నాయి. అందుకే అది కొట్టేసుకుంటుంది అసలు. ఒక్కొక్క మెయిల్ ఐడికి మినిమం 3 అకౌంట్స్ అనేది యూజ్ చేసుకోవచ్చు మనం. నా మొబైల్‌లో డిఫరెంట్ డిఫరెంట్ మెయిల్ ఐడీస్‌ని యూజ్ చేసుకొని నేను మొత్తం 3 అకౌంట్స్ యూజ్ చేశాననమాట ఇప్పటికి. ఈ మెయిల్‌కి కూడా వాడేసానా అనేది డౌట్ చూద్దాం. సో చూస్తున్నారు కదా టోటల్ 3 అకౌంట్స్ ఉన్నాయంట నావి. కనిపిస్తుందా? సో ఇప్పుడు ఇక్కడ వచ్చేసి మనం క్రియేట్ అకౌంట్ అనేది క్రియేట్ చేయాలన్నమాట. ఓకేనా? ఇక్కడ ఆల్రెడీ బటన్ మీద నేను పెట్టే ఉంచాను. చూస్తున్నారా? ఓకే. ఇక్కడ క్రియేట్ అకౌంట్. ఈ క్రియేట్ అకౌంట్లో ఇన్ఫినిటీ ఫ్రీతో జీరోతో మనం వర్క్ చేసుకోవచ్చు. చూస్తున్నారు కదా 5 GB డిస్క్ స్పేస్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. అన్లిమిటెడ్ బ్యాండ్విడ్త్ ఇస్తుంది. హోస్టెడ్ డొమైన్స్ ఇస్తుంది. ఈమెయిల్ అకౌంట్స్ అవి కూడా లింక్ అయి ఉండవు. ఓకే. మనకి ఇంకా అవన్నీ కూడా కావాలి అనుకుంటే అప్గ్రేడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను దీన్ని క్రియేట్ నౌ చేస్తున్నాను గైస్. ఓకే. క్రియేట్ నౌ చేస్తున్నాను నేను ఇక్కడ. ఈజ్ ఇట్ క్లియర్? స్పీడ్కి వెళ్ళిపోతున్నానా? అర్థమవుతుందా లేదా? లేదు, అర్థమవుతుంది, క్లియర్ గానే ఉంది. ఓకే. వెరిఫైయింగ్ అని వస్తుంది కదా, చూద్దాం. ఇక్కడ యాడ్స్ ఎన్ని వస్తున్నాయో చూడండి. సో ఇక్కడ మనం మన డొమైన్ నేమ్ అనేది ప్రొవైడ్ చేయాలి గైస్. ఓకేనా? సో మనకి నచ్చిన డొమైన్ ఇవ్వచ్చు. డొమైన్ నేమ్ వచ్చేసి నేను ఎస్కే క్రియేషన్స్ అని ఇస్తున్నా. దేని గురించి చేద్దామో తెలియదు కానీ అలానే ఇస్తున్నా. ఓకేనా? ఎస్కే క్రియేషన్స్. అండ్ ఇక్కడ వచ్చేసి ఎక్స్టెన్షన్ అదే ఇచ్చేస్తుంది అనమాట డైరెక్ట్గా. ఒకసారి చెక్ చేద్దాం. చెక్ అవైలబిలిటీ అని అడుగుదాం. ఓకేనా? ఎందుకంటే ఇంకొకటి ఉంటే మనకి ఇవ్వదు. వెబ్సైట్ ఫర్ ఎస్కే క్రియేషన్స్ .in. ఒక్కసారి. ఓకే. ఎక్స్టెన్షన్ యాక్టివ్ అయింది అనుకుంటా. ఎస్. ఓకేనా? క్లియరా? ఎక్స్టెన్షన్ అనేది అదే ఇచ్చేసింది చూసారా వెబ్సైట్కి. థర్డ్ స్టెప్ వచ్చేసి ఎక్స్టెన్షన్కి సంబంధించిన వెబ్సైట్కి అదే ఇచ్చేస్తుంది. శశి, ఇక్కడ ఒక డౌట్. హ్మ్. ఇప్పుడు ఎస్కే క్రియేషన్స్ అని పెట్టినావు, ఇది వెబ్సైట్. ఇప్పుడు మనం ఇప్పుడు నాది అక్షిత కలెక్షన్స్ ఉంది, హ్మ్. దానికి వెబ్సైట్ కి నేమ్ అంటే డొమైనే కదా. డొమైనే. సో నేను అక్షిత కలెక్షన్స్ అని పెట్టుకోవాలి కదా. ఎస్, అంతే. సరే, ఓకే. ఈజ్ ఇట్ క్లియర్ గైస్? అర్థమైందా? మన వెబ్సైట్కి ఏదైతే నేమ్ కావాలనుకుంటున్నామో ఆ నేమ్ని అక్కడ ఇచ్చాము ఇందాక. ఓకే. ఓకే. ఇంకొక డౌట్ అబ్బా. హ్మ్. హలో. చెప్పు చెప్పు. ఇప్పుడు మనం ఏదైతే స్కూల్, హాస్పిటల్ దేని గురించి అయితే వెబ్సైట్ స్టార్ట్ చేస్తామో అదే నేమ్ ఉంటుంది కదా, అంతే కదా, క్లియర్ గా? అంతే. ఇప్పుడు నేను క్రియేషన్స్ అనేది పెట్టాను. సో
ఆ క్రియేషన్స్ అనేది నేను ఏదైతే బిజినెస్ స్టార్ట్ చేస్తున్నానో దాని నేమ్ ఎస్కే క్రియేషన్స్ అనే ఉంటుంది. ఓకేనా? ఓకే. ఇప్పుడు స్కూల్ ఉంటే స్కూల్ జ్ఞాన్ ఉంటే జ్యోతి ఇప్పుడు శ్రీ విద్యా మందిర్ అని ఉందనుకో, శ్రీ విద్యా మందిర్ అనే ఇచ్చుకుంటారు అక్కడ వాళ్ళు. లేదా దానికంటూ సొసైటీ నేమ్ ఏదైనా ఉంటే ఆ సొసైటీ నేమ్ ఇచ్చుకుంటాం. ఓకే, ఓకేనా గైస్? క్లియర్ అబ్బా. సో ఇక్కడ వచ్చేసి థర్డ్ పాయింట్ వచ్చేసి ఈమెయిల్ కన్సెంట్ లో ఐ అప్రూవ్ అనేది క్లిక్ చేయాలి. అంతే, ఇక్కడ ఇంకేం మనం చేసేది లేదు. మనం ఇచ్చిన నేమ్ తో లింక్ అనేది జనరేట్ అయిపోయింది. ఓకే, మనం ఇచ్చిన నేమ్ తో లింక్ అనేది జనరేట్ అయిపోయింది. ఇక్కడ కనిపిస్తుంది కదా క్లియర్ గా. ఆ తర్వాత పాస్వర్డ్ అనేది నేను ఇచ్చుకున్నదే. ఓకే, అండ్ నెక్స్ట్ ఈస్ ఈమెయిల్ కన్సెంట్. అంతే, క్రియేట్ అకౌంట్. అకౌంట్ అనేది క్రియేట్ చేయడానికి 72 hours పడుతుంది అని చూపిస్తుంది. బట్ అంత టైం అయితే పట్టదు. మనం మళ్ళీ ఒకసారి రీజాయిన్ లాగిన్ అవుదాం. బట్ ఇక్కడ 1 minute ఉంది కాబట్టి ఈ 1 minute లో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయో చూద్దాం. ఆ తర్వాత మళ్ళీ రీజాయిన్ అయినప్పుడు మనం సెషన్ కంటిన్యూ చేద్దాం. ఓకేనా? ఈజ్ ఇట్ క్లియర్? 72 hours పడుతుంది అని చూపిస్తుంది, కానీ 72 hours అయితే పట్టదు. కానీ మీరు ఏదైతే నేమ్ ఇచ్చారో అక్కడ లింక్ ఏదైతే వచ్చిందో ఆ లింక్ని మీరు జాగ్రత్తగా సేవ్ చేసుకోవాలి ఎప్పుడు కూడా. ఓకేనా? ఎందుకంటే మనం ఆ లింక్ నుంచే ఇంకా వెబ్సైట్కి, వర్డ్ ప్రెస్ వెబ్సైట్కి ఏదైతే కావాలో అవి కంటిన్యూ చేస్తాం. మెన్షన్ ఆల్ స్టెప్స్ అగే. అమ్మో, మెన్షన్ ఆల్ స్టెప్స్ అంటే అక్కడ స్క్రీన్తో నేను కంటిన్యూగా వెళ్ళా. సో అట్ ఫస్ట్ డొమైన్ నేమ్ అనేది ఇవ్వాలి. ఓకే, వన్స్ మనం లాగిన్ అవ్వగానే అక్కడ మనం రిజిస్టర్ అవుతాం. ఫస్ట్ ఇన్ఫినిటీ ఫ్రీలోకి వెళ్ళి రిజిస్టర్ అవుతాం. రిజిస్టర్ అయిన తర్వాత మన మెయిల్ ఐడి అండ్ పాస్వర్డ్ ఏదైతే ఉందో దానితోనే లాగిన్ అవుతాం. ఓకే, లాగిన్ అయిన తర్వాత డొమైన్ నేమ్ అనేది ప్రొవైడ్ చేస్తాం. అంటే మనం ఏదైతే బిజినెస్ చేస్తున్నామో దానికి పర్టికులర్ నేమ్ ఏదైతే ఉందో ఆ డొమైన్ ని ప్రొవైడ్ చేస్తాం. ఓకే, అండ్ ద నెక్స్ట్ థింగ్ ఈస్ చూస్ డ్రాప్ డౌన్. ఎస్, ఇప్పుడు రికార్డింగ్ అవుతుంది. ఓకే, సో ఇప్పుడు మనం వచ్చేసి ఇక్కడ లాగిన్ కి వచ్చాం. చూసారా? 72 hours అని చూపిస్తుంది. చూసారా? ఈజ్ ఇట్ క్లియర్? కనిపిస్తుంది కదా అందరికి? కనిపిస్తుంది అక్క. యా, ఇక్కడ వచ్చేసి 4 options ఉన్నాయి. చూసారా? కంట్రోల్ ప్యానల్, ఫైల్ మేనేజర్, వెబ్సైట్ బిల్డర్ అండ్ స్క్రిప్ట్ ఇన్స్టాలర్. ఏమైంది? ఎవరో మాట్లాడుతున్నారు ఏంటి? ఏమైనా డౌట్ ఉందా? ఏం డౌట్ లేదు కదా, కంటిన్యూ చేస్తున్నా. ఇక్కడ మనకి ఈ 4 options ఏవైతే కనిపిస్తున్నాయో ఆ 4 options లో మనం ఇప్పుడు సెలెక్ట్ చేసుకోవాల్సింది స్క్రిప్ట్ ఇన్స్టాలర్. ఓకే, నోట్ చేసుకోండి. మనం ఇప్పుడు ఏం డౌన్లోడ్ చేసుకుంటున్నాం? స్క్రిప్ట్ ఇన్స్టాలర్ అనేది డౌన్లోడ్ చేసుకుంటున్నాం అన్నమాట. దాని మీద క్లిక్ చేశాను. సో ఇప్పుడు నాకు ఒకటి చెప్పండి. ఇక్కడ ఒక డాష్ బోర్డ్ అనేది వచ్చింది. ఈ డాష్ బోర్డ్ లో మనం ఏం క్రియేట్ చేద్దాం అనుకుంటున్నాం? ఒక వెబ్సైట్నే కదా. ఆ వెబ్సైట్ కూడా వితౌట్ కోడింగ్ చేద్దాం అనుకుంటున్నాం. సో వితౌట్ కోడింగ్ చేయడానికి మనం యూజ్ చేసే సాఫ్ట్వేరో లేకపోతే ఏదైతే ఉందో దాన్ని వర్డ్ ప్రెస్ అంటాం. ఓకేనా? వర్డ్ ప్రెస్ స్క్రిప్ట్ ఇన్స్టాలర్ మీద క్లిక్ చేయగానే మనకంటూ ఒక డాష్ బోర్డ్ వస్తుంది. ఆ డాష్ బోర్డ్ లో మనకి ఫస్ట్ ఆప్షనే కనిపిస్తుంది. వర్డ్ ప్రెస్ ఆప్షన్ అనేది కనిపిస్తుంది. క్లియర్ గా ఉందా? కనిపిస్తుందా? స్క్రీన్ మీద కనిపించే వాళ్ళైనా నాకు థమ్స్ అప్ చూపించండి. వైష్ణవి, మాధవి, ఎవరైనా థమ్స్ అప్ చూపించండి. ఓకే, సో ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే వర్డ్ ప్రెస్ ని చెప్పండి.
రోహిణి మీరు మాట్లాడుతున్నారా? లేకపోతే మ్యూట్ చేసుకోరా కొంచెం? నాకు మీ వాయిస్ కట్ అయిపోతుందండి. మేబీ నెట్ ఇష్యూ అనుకుంటా. మ్యూట్ చేసేసుకోండి. ఇక్కడ ఇన్స్టాల్ ఆప్షన్ అనేది క్లిక్ చేస్తున్నాను నేను ఇప్పుడు. ఓకే, వర్డ్ ప్రెస్ లో ఇన్స్టాల్ ఆప్షన్ అనేది క్లిక్ చేశాను. అప్పుడు మనకి ఇక్కడ చూడండి, ఇప్పుడు చూపిస్తాను. ఇదిగో సరిగ్గా చూడండి ఇక్కడ అందరూ కూడా. ఇక్కడ మనకి వెబ్సైట్ కి లింక్ చూపిస్తుంది చూసారా? ఇన్స్టలేషన్ యూఆర్ఎల్ లింక్. ఈ ఇన్స్టలేషన్ యూఆర్ఎల్ లింక్ అనేది మనం సేవ్ చేసుకోవాలి. ఓకే, మరి అక్కడ ఎస్ రాలేదు. ఎస్ ఇది రాకపోతే సేఫ్ కాదండి, ఇది సేఫ్ కాదు. ఇది ఓహో జస్ట్ సారీ మన సారీ దేనికి ఫ్రీగా ఓకే ఓకే వాడుకోవడానికి. ఇది సేఫ్ది ఓహో కాదు. ఓకే జస్ట్ మీ ఇందులో మీ పర్టికులర్ డీటెయిల్స్ ఏం మెన్షన్ చేయం. మనం ఫ్రీగా వెబ్సైట్ ని క్రియేట్ చేయడానికి యూజ్ చేస్తున్నాం కాబట్టి ఎస్ లేదు. కుమారి గారు అడిగింది చాలా కరెక్ట్. అది మనం ఫస్ట్ చెక్ చేసుకోవాలి. ఒక వెబ్సైట్ ని మనం మన క్లయింట్ కి ప్రొవైడ్ చేసేటప్పుడు అది నిజంగానే సెక్యూర్డా కాదా అనేది చెక్ చేసే మనం మన క్లయింట్ కి ప్రొవైడ్ చేయాలి. ఓకే, మర్చిపోకండి అది. ఇక్కడ ఇక్కడ ఏదైతే ఉందో చూసారా, ఇన్స్టలేషన్ యూఆర్ఎల్. ఈ ఇన్స్టలేషన్ యూఆర్ఎల్ అనేది మీరు సేవ్ చేసుకోవాలి. స్క్రీన్ షాట్స్ తీసుకోండి, ఓకేనా? లేకపోతే నోట్ చేసుకోండి. ఇప్పుడు నేను వర్డ్ ప్రెస్ ని ఇన్స్టాల్ చేస్తున్నాను గైస్. ఓకేనా? వర్డ్ ప్రెస్ ని ఇన్స్టాల్ చేస్తున్నా. ఏమైంది బా? నా కిందకు వస్తున్నాను చూడండి, స్క్రోల్ చేస్తున్నా. నోట్ చేసుకోండి, క్లియర్ గా నోట్ చేసుకోండి. కిందకి స్క్రోల్ చేస్తే మనకి సైట్ సెట్టింగ్స్ ఉంటాయి, అడ్మిన్ అకౌంట్ సెట్టింగ్స్ ఉంటాయి. ఇక్కడ అడ్మిన్ అకౌంట్ సెట్టింగ్స్ లో మీ యూజర్ ఐడి పాస్వర్డ్ ఇందాక ఏదైతే అక్కడ ప్రొవైడ్ చేశారో అవి ఇక్కడ ఇవ్వండి. ఎందుకంటే అన్నీ ఒకే మెయిల్ ఐడితో ఉంటాయి కాబట్టి. ఓకేనా? ఇక్కడ మీ నేమ్ ఇచ్చేసుకోవచ్చు. యూజర్ ఐడి ఏదైతే ఉందో అక్కడ మీ నేమ్ ఇచ్చేసుకోవచ్చు. నేను చూడండి నేమ్ ఇస్తున్నా, శశికళ అనే ఇచ్చాను. ఓకేనా? క్లియరా? యూజర్ నేమ్ మీరు ఏదైతే లాగిన్ అవ్వడానికి యూజ్ చేయాలనుకుంటున్నారో ఆ డీటెయిల్స్ ఇక్కడ ఇవ్వాలి. ఓకే, ఇక్కడ నేను పాస్వర్డ్ అనేది మార్చుకుంటున్నా. ఓకే, ఇజ్ ఇట్ క్లియర్? అడ్మిన్ ఈమెయిల్ ఐడి ఏంటి? ఆల్రెడీ ఇందాక మనం ఏదైతే లాగిన్ అయ్యి ఉన్నామో ఆ మెయిల్ ఐడియే ఇక్కడ వచ్చేస్తుంది. ఓకే, నోట్ చేసుకోండి. స్క్రీన్ షాట్ అయినా తీసుకోండి గుర్తుండాలి అంటే. ఓకేనా? ఇక్కడ మన యూజర్ ఐడి ఏదైతే ఇవ్వాలనుకుంటున్నామో ఆ యూజర్ ఐడి అనేది ఇవ్వాలి. అండ్ మన పాస్వర్డ్ ఏదైతే ఇవ్వాలనుకుంటున్నామో ఆ పాస్వర్డ్ ని కూడా ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత ఇక్కడ చూసారా, స్ట్రాంగ్ గా ఉందా లేదా మన పాస్వర్డ్ అనేది కూడా ఇక్కడే చూపిస్తుంది. అదే మన పాస్వర్డ్ వీక్ ఉంటే రెడ్ కలర్ లో ఉంటుంది. ఓకేనా? ఈజ్ ఇట్ క్లియర్? క్లియరే కదా? క్లియర్. చూస్తున్నారా? ఒక్క నిమిషం ఆగు శశి. పాస్వర్డ్ ఒక్క నిమిషం. ఇది కూడా వైష్ణవి గారు చెప్పండి. మీరు మీ మేడం తోని మీ మీ అకౌంట్ డీటెయిల్స్ తోని క్రియేట్ చేసుకోవాలి. నాయి వాడేయద్దు. ఓకేనా? అందరు నాయి వాడేయడం కాదు, మీ మెయిల్ ఐడీస్ తో మీరు క్రియేట్ చేయాలి. ఈవేళ అందరూ ఇది టాస్క్ కంప్లీట్ చేయండి. ఇది అడ్మిన్ అకౌంట్ ఉన్నది కదా, ఇలా రియల్ ఇమెయిల్ ఐడిది పెట్టేదా ఇట్లా ఫేక్ పెట్టేది నడుస్తుందా పేరు? ఇట్స్ ఆల్ యువర్ విష్. అంటే ఇది డమ్మీ కదా రియల్ కాదు ఏం కదా. పర్వాలేదు, ఏం రావు, మెయిల్స్ వస్తాయి అంతే. మహా అయితే మీకు అది కూడా ఇది యాక్టివ్ ఉన్నంతసేపే మీకు మెయిల్ వస్తుంది. ఎక్కువ రోజులు యాక్టివ్ మనం ఉండదు. స్టార్టింగ్ కి రిజిస్టర్ చేసినాం చూడు, అదే ఇమెయిల్ ఐడి ఇక్కడ పని వేస్తే నడుస్తుందా యూజర్ నేమ్? అదే నేనైతే ఏమి ఇవ్వలేదు, అదే తీసేసుకుంటది. నేను అదే ఓకే, చెప్తున్నా, మనం మెయిల్ ఐడి ఏమి కొత్త ఇవ్వం ఇక్కడ. పాస్వర్డ్ we have to just change password. ఎస్ ఎస్, ఇక్కడ మనం ఓకే యూజర్ నేమ్ మనకి ఏదైతే పర్టికులర్ పాస్వర్డ్ ఉందో పాస్వర్డ్ ఇస్తాం అంతే. 1 సెకండ్. నా తలుపులు ఎందుకు తెగ కొట్టేసుకుంటున్నాయి, ఏమవుతుందో చూసొస్తా. ఓకే,
అయిపోయిందా? కూర్చో. కూర్చుంటావా? కూర్చో. బయట కూర్చో. రాయేసానా? మళ్ళీ కూర్చో. ఆ కూర్చోక లేదు దాన్నే. సరేనా? బాయ్. కూర్చో. సారీ గైస్. సో యూజర్ నేమ్, పాస్వర్డ్ అండ్ మెయిల్ ఐడి చెక్ చేయడం అయ్యింది. ఇప్పుడు మనం కిందకి వెళ్ళి వర్డ్ ప్రెస్ని ఇన్స్టాల్ చేసుకుందాం. సో డ్రాగ్ డౌన్, కిందకి డ్రాగ్ చేసుకోవడమే. మనకి నచ్చిన లాంగ్వేజ్లోకి మార్చుకోవచ్చు. కావాలి అనుకుంటే ఇక్కడ చూస్ లాంగ్వేజ్ అని ఉంటుంది. మీకు ఏ లాంగ్వేజ్ కావాలనుకుంటే ఆ లాంగ్వేజ్లో వెబ్సైట్ని క్రియేట్ చేయొచ్చు. ఓకే, ఇంకేం చెయ్యం. మోస్ట్లీ మనం కిందకి వెళ్ళిపోతాం. కిందకి వెళ్ళిపోయి డ్రాగ్ చేసేసి ఇన్స్టాల్, అంతే. వైష్ణవి ఇందాక హ్యాండ్ రైస్ చేసిందేనా? ఇప్పుడు ఏమన్నా రైస్ చేశారా? ఇప్పుడే అది సైట్ సెట్టింగ్ లో అదేమంటే ఏమి? ఏమీ మనం ఏం చెయ్యొద్దు, అక్కడ ఉన్నది అలా ఉంచడమే. ఓకే 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 ఓకే, మనం సైట్ సెట్టింగ్కి ఏమీ వెళ్ళలే. మా 1 సెకండ్ గైస్, మా వాడు లేచేసాడు ఇంకా. బొజ్జొచ్చు కదా నాన్న, తినేస్తావు. ఒక 2 minutes వాడికి టీవీ పెట్టొస్తా. నాన్న టీవీ పెట్టా. ఏం పెట్టను? अरे वो बंद करो नहीं, इतना क्यों चिल्ला रहे हो? पबजी में बोल रही थी ना। ए शिवांशु, अरे आंटी टाइम नहीं होता। खेलो खेलो बरोबर. సరేనా? సో మన వర్డ్ ప్రెస్ అనేది ఇన్స్టాల్ అయిపోయింది గైస్, చూస్తున్నారు కదా. కంగ్రాచులేషన్స్, ద సాఫ్ట్వేర్ వాజ్ ఇన్స్టాల్డ్ సక్సెస్ఫుల్లీ. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ నోట్ చేసుకున్నారు కదా. నోట్ చేసుకున్నామండి. ఓకే, సో ఓకే ఇక్కడ మీరు మెయిన్ నోట్ చేసుకోవాల్సింది ఏంటో కూడా క్లియర్గా చెప్తాను, అది కూడా నోట్ చేసుకోండి. ఇక్కడ కంగ్రాచులేషన్స్, ద సాఫ్ట్వేర్ వాజ్ ఇన్స్టాల్డ్ సక్సెస్ఫుల్లీ అన్నప్పుడు ఇందాక ఏదైతే లింక్ చెప్పానో ఆ లింక్తో ఇక్కడ కొంచెం ఎక్స్టెన్షన్ వచ్చింది చూడండి, అడ్మినిస్ట్రేటివ్ యూఆర్ఎల్ అని కనిపిస్తుందా? నా యారో మార్క్ అక్కడే ఉంది. ఈ లింక్ అనేది మనం సేవ్ చేసుకోవాలన్నమాట. బికాస్ వర్డ్ ప్రెస్ ఎక్స్టెన్షన్తో మనం లాగిన్ అవుతాం కాబట్టి డైరెక్ట్ మన అకౌంట్ లాగిన్ అవ్వడానికి ఇది మనం క్రియేట్ చేసుకోవాలి. ఐ మీన్ ఇది సేవ్ చేసుకోవాలి.
ఓకే, అది ఇస్తేనే మనం వర్డ్ ప్రెస్ లాగిన్ అనేది డైరెక్ట్ వెళ్ళిపోతుంది. ఓకే, ఇది నేను ఇప్పుడు సేవ్ చేసుకుంటున్నా. ఓకేనా, నోట్ చేసుకోండి. అడ్మినిస్ట్రేటివ్ యూఆర్ఎల్ లింక్ అనేది మనం సేవ్ చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు మనం వర్డ్ ప్రెస్ లాగిన్ అవుదామా? ఈ పేజ్ ఏదైతే ఉందో ఆ పేజ్ని అలాగే వదిలేస్తున్నాను. నేను ఇప్పుడు వేరొక పేజ్కి వెళ్తున్నాను. ఇందాక ఏదైతే లింక్ అడిగానో ఆ లింక్ ఇస్తున్నా. అవునా, అడ్మినిస్ట్రేటివ్ యూఆర్ఎల్ అనేది కొత్త బ్రౌజర్లో పేస్ట్ చేశాను, ఎంటర్ చేస్తున్నా. వర్డ్ ప్రెస్ లాగిన్కి వెళ్ళిపోతాం మనం. ఓకే, చూసారా ఇక్కడ నాట్ సెక్యూర్ అని వచ్చింది పైన కనిపిస్తుందా సెర్చ్ బార్లో? ఇస్ ఇట్ ఎస్ క్లియర్? మ్యామ్. అవునవును, అవునవును. సో ఇక్కడ మనం ఇందాక ఏవైతే డీటెయిల్స్ ఇచ్చామో ఆ డీటెయిల్స్ ఇవ్వాలి. యూజర్ నేమ్ శశికళ ఎన్ అని ఇచ్చినట్టు గుర్తు, మర్చిపోతే ఇంక నేను ఏం చేసేదిలే. శశికళ@93. చూద్దామా? యా, వైష్ణవి చెప్పండి. ఇది ఇప్పుడు అడ్మిన్ అకౌంట్ లా మనం ఇప్పుడు ఫిల్ చేసినాం చూడు, యూజర్ నేమ్ అండ్ ఐడి ఆ పాస్వర్డ్ అదే మెన్షన్ చేశాడు కదా. ఆ ఇందాక యూజర్ నేమ్ పాస్వర్డ్ నోట్ చేసుకున్నాం కదా. యూజర్ నేమ్ పాస్వర్డ్ ఏదైతే నోట్ చేసుకున్నామో ఆ యూజర్ నేమ్ పాస్వర్డ్ అనేది ఇక్కడ లాగిన్ అవ్వడానికి ఇవ్వాలి. నాకు తెలిసి నేను తప్పు ఇచ్చేసా. @93. అయ్యో, నేను మీకు చెప్పాను, నేను మర్చిపోయాను నేను సేవ్ చేసుకోవాలన్న విషయం. చచ్చిపోయింది గుర్రే. అయిపోయింది, అయిపోయి. సపోజ్ పాస్వర్డ్ మర్చిపోతే ఇట్లా బ్యాక్ పోవచ్చా? చూద్దాం, మర్చిపోతే ఏం చేద్దామో చూద్దాం. Hmm. కొట్టుకుంటూ ఉంది. పాస్వర్డ్ మర్చిపోతే అంటే మీన్స్ ఇక్కడ మీ మెయిల్ ఐడి ఇస్తారు. సో మెయిల్ ఐడికి లింక్ అయి ఉంటుంది కాబట్టి ప్రాబ్లం ఏమి ఉండదు మోస్ట్లీ. ఎందుకంటే పాస్వర్డ్ ఒక్కటి మార్చుకుంటే సరిపోతుంది. నేను ఇప్పుడు చేసిన పని అదే కదా. నేను మీకు చెప్పాను అది నోట్ చేసుకోవాలని, అన్ని స్క్రీన్ షాట్ తీసిందని అది మర్చిపోయాను. పాస్వర్డ్ దేవుడా వల్ల 93. అక్క నేను గ్రూప్ లో పెట్టాను అక్క. ఏమ్మా, నాకు పాస్వర్డ్స్ తీసుకెళ్లి గ్రూప్ లో పెట్టావమ్మా? స్క్రీన్ షాట్ తీసుకోమన్నారు కదా, అవి సేవ్ చేసుకోమన్నారు. నా తల్లే, థ్యాంక్ యూ సో మచ్. నాకు యూజ్ అవుతుంది, మీకేమో కానీ నాకు యూజ్ అవుతుంది. ఓకే, శశికళ @93 అదే కదా ఇచ్చాను. ఓకే, థ్యాంక్ యూ నందిని. ఓయ్, ఏమొచ్చిందమ్మా? శశికళ ఎవరో ఏదో అంటున్నారు. ఏ ఇక్కడ ఏదో పాస్వర్డ్ ఏదో ప్రెస్ అయిపోతుందప్ప, అందుకనే. @93 అయిపోయి. ఇగో నాలా మర్చిపోతే ఇలా చేసుకోండి. అందుకనే ఎప్పుడు స్క్రీన్ షాట్లు తీసుకోవడమో ఒక బుక్ పెట్టుకుని నోట్ చేసుకోవడమో చెయ్యండి. ఓకే, గెట్ న్యూ పాస్వర్డ్. శశి నేను ఒకటి పంపించా చూడు స్క్రీన్ షాట్, ఒకసారి ట్రై చేయి. అబ్బా, అందరు నా స్క్రీన్ షాట్లతో ముంచేస్తున్నారు. థ్యాంక్ యూ అసలు.
ఆంటీ ఏం చేస్తా అంటే శశికళ అన్న. అబ్బా. సో మర్చిపోకండి గైస్, ఏదైనా ఒకటి మర్చిపోతే మళ్ళీ మీరు ఫస్ట్ నుంచి చేసుకోవాలి అని చేసుకున్నది కూడా వేస్ట్ అయిపోతుంది. ఓకేనా? సో పాస్వర్డ్లు అయ్యి ఓకే. మర్చిపోకండి. ఇంకా మోస్ట్లీ అయిపోయింది. ఇది స్లోగా చెప్పడానికి కారణం ఏంటి అంటే మర్చిపోకుండా ఉండాలి అనే. శశికళ అన్న పాస్వర్డ్ ఏంటమ్మా, ఇదేదో వెరైటీగా ఉంది. జీ ఏ 8 జెడ్స్. రిమెంబర్ మీ. రిమెంబర్ మీ కూడా పెట్టండి. ఇక్కడ నేను మిస్టేక్ చేస్తున్నా. శశికళ 95. రికార్డ్ అయితే అయింది, వాడేసేయండి. అయిపోయి. అబ్బబ్బా, నాతో ఆడేసుకుంటుంది. విధి వైపరీత్యం అంటారు దీన్నే. గెట్ న్యూ పాస్వర్డ్ నాకు వచ్చేసింది అనుకుంటా. న్యూ పాస్వర్డ్ ఏమైనా వచ్చిందో చూద్దాం. అంతే, ఇంకేం లేదు, లాగిన్ అవుతాం అంతే. డాష్ బోర్డ్ వచ్చేస్తుంది అక్కడ. డాష్ బోర్డ్ వచ్చాక మాత్రం ఏం చేయాలి అనేది రేపటి సెషన్లో చూద్దాం. ఎందుకంటే ఇక్కడికి ఇదంతా చేసేసరికి మన జుట్టంతా ఊడిపోతుంది అనమాట. ఓకే. పోస్టింగర్ పాస్వర్డ్, ఒక కొత్త పాస్వర్డ్ అనేది వచ్చింది. అది చూడకుండా వెరిఫై యువర్ అకౌంట్ క్లయింట్. విధి అసలు చూసారా, ఇప్పుడే నా మెయిల్కి సంబంధించిన ఇది అయిపోవడం ఏంటి? నేను ఇప్పుడు ఏ మెయిల్ అయితే వాడానో ఆ మెయిల్ స్పేస్ కూడా అయిపోయింది. ఇది నవ్వుతున్నారు, నవ్వండి అలాగే. అందరికి పడాలి దెబ్బలు కానీ. సునంద నవ్వట్లేదా, తిడుతున్నావా? ఓ నా మైక్ ఆనే ఉందా? నిజం చెప్పు, నన్నే తిడుతున్నావు అనుకుంటా. అబ్బా నిన్ను కాదబ్బా, ఇగో నేను అక్కడ కూర్చుని చూస్తున్నా, వీళ్ళు బాల్ తోటి ఆడతారు. హర్షితును అక్షిత శివాంశు అది అసోడ మీద ఉన్న సామాన్లన్నీ బాగా అన్ని కింద పడేసి. ఇంకా నయం అందులో ఏం లేవు, అన్ని కాల్తీయే. ఇప్పుడే తోమి పెట్టిన నేను అంతే. ఇప్పుడు బెదిరించిన హర్షిత్ వాళ్ళ మమ్మీ దగ్గరికి పోయేది, ఇక అక్కడ నాటకాలు ఆడతారు. ఓకే వెయిట్, నా పాస్వర్డ్ అనేది ఇక్కడే ఉంది, మనం ఒకసారి చెక్ చేద్దాం. ఆమ్, అక్కడ ఉంది. మనకి ఎక్కడ చూపిస్తుంది అంటే క్లయింట్ ఏరియాలో చూపిస్తుంది. నేను అది కూడా చూపిస్తాను చూడండి. ఇక్కడ ఉంది చూసారా, ఇది నా పాస్వర్డ్ అన్నమాట. మనం స్క్రిప్ట్ ఇన్స్టాలర్ కింద ఏదైతే ఉందో ఇక్కడ పాస్వర్డ్ ఉంది చూసారా, ఈ పాస్వర్డే ఇప్పుడు నేను ఇక్కడ వాడాల్సిందే. ఇది చూసారా, కాపీ. సో లాగిన్ దేవుడా. సో దీన్నే తీసుకొచ్చి ఇక్కడ నేను కాపీ, పక్కనే కాపీ సింబల్ ఉంది కదా, కాపీ సింబల్ని యూజ్ చేసి కాపీ చేసి పేస్ట్ చేస్తున్నా. ఓ పాల్ విల్ బి గుడ్. సచ్చింది గొర్రె. ఈజ్ నాట్ రిజిస్టర్డ్ ఆన్ ద సైట్. ఇఫ్ యు ఆర్ నాట్ షూర్ ఆఫ్ యువర్ నేమ్ ట్రై విత్ యువర్ ఈమెయిల్ ఐడి అడ్రస్. నేను అదే చేస్తున్నానమ్మా. ఇచ్చిన పాస్వర్డ్ని మర్చిపోవడం ఏంటి నేను? ఈ జబ్బు ఎవరికైనా ఉంటే జాగ్రత్తగా నోట్ చేసుకోండి, ఓకేనా? చాలా ఇబ్బంది పడతారు పాస్వర్డ్లు మర్చిపోతే.
ఆ స్క్రీన్ షాట్ లో ఎలో చేయట్లేదు శశి ఇందాక ఇచ్చింది. అది అవ్వట్లేదండి. నాకు తెలుసు అక్కడ నేను కంప్యూటర్ జనరేటెడ్ పాస్వర్డ్ అనేది ఉంచేసాను నేను మీతో మాట్లాడుతూ. సో అందువల్ల నాకు ఇప్పుడు ప్రాబ్లం అవుతుంది. నేను ఇందులోకి ఎందుకు వచ్చాను? రీసెట్ పాస్వర్డ్కి సంబంధించిన డాక్యుమెంటేషన్ అంతా ఇచ్చేసింది. నాకు ఎందుకు అది? అయ్యో హతవిధి. ఎవరైనా క్రియేట్ చేశారా ఇంట్లో? చెప్పిందంతా స్టెప్ బై స్టెప్ క్రియేట్ చేసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ససి ఎఫిలియేట్ కరెక్ట్ ఇచ్చా. లాస్ట్ యువర్ పాస్వర్డ్. మళ్ళీ ఎన్నిసార్లు అడుగుతావు మమ్మీ? ద మెయిల్ కుడ్ నాట్ బి సెంట్. నా మెయిల్ పోయిందబ్బా. ఇప్పుడే పోవాలా ఇది కూడా? ముందైతే ఇంకా రికార్డింగ్ ఆఫ్ చేస్తున్నాను గైస్ నేను.